నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. చంద్రబాబు ముద్రగల విధ్వంసం బాట ఇది. జగన్ ఫార్ములానే ఫాలో అయిన బాబు పాలన ఇలా ఉండబోతోందంటున్న జగన్. ముద్రగడ బేల పలుకుల అంతరార్థం ఏమిటో? ప్రకృతి కాలం కంటే అధికారం గొప్పది కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదికను కూల్చివేయడంతో పరిపాలన ప్రారంభించారని, ఈ కారణం చేత ఆయన విధ్వంసక ముఖ్యమంత్రి అంటూ తెలుగుదేశం వారు ఇప్పటిదాకా బురద చల్లుతూనే తమ కాలం గడిపేస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? తాము కూడా విధ్వంసక మార్గంలోనే నడవాలని వారు నిర్ణయించుకున్నారా అనే సందేహం కలిగేలాగా వారి చర్యలు కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని సమూలంగా కూల్చివేయడాన్ని ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని పిల్లర్లు, స్లాబులు సమస్తంగా కూల్చివేయడం మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాసనసభలో కొలువుదీరిన రెండో రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చివేయడం విధ్వంసక పైశాచిక పాలన కాక మరేమిటని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలను లీజు కింద తీసుకున్నారు. ఇలా ప్రభుత్వ స్థలాలను తీసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు, పద్ధతైన వ్యవహారమే. అప్పట్లో కేబినెట్ ఆమోదంతోనే ఈ స్థలాలను పార్టీ లీజుకు తీసుకుంది. అన్ని చోట్ల వారు పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ లీజు కేటాయింపులు, నిర్మాణాలకు అనుమతుల రూపేణ ఏ చిన్న లొసుగు దొరుకుతుందా అని వెతికి మరి ఆ నిర్మాణాలను కూల్చేయడానికి బరి తెగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాడేపల్లి వద్ద సీతానగరంలో కూడా నీటిపారుదల శాఖకు చెందిన 2 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ లీజుకు తీసుకుంది. ఈ భవన నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ లేదని, స్థలాన్ని ఇరిగేషన్ శాఖ పార్టీకి స్వాధీనం చేయలేదని సాకులు చూపిస్తూ కూల్చివేతలను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైసీపీ విధ్వంసానికి నడుం బిగించిందని, రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయాలను కూడా రకరకాల లొసుగులు వెతికి కూల్చివేయడానికి ఇది శ్రీకారం మాత్రమేనని పలువురు అంటున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు కంటే అనుభవంలో తక్కువైనా జగన్ సోషల్ ఇంజనీరింగ్లో బాగానే మార్కులు కొట్టేశారు. ఆయన తొలిసారి 2019లో సీఎం అయిన తరువాత, ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన హోంమంత్రి పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. 2 సార్లు జగన్ మంత్రివర్గం విస్తరించిన 2 ఎస్సీ మహిళలకే హోంమంత్రి పదవిని ఇచ్చి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. స్పీకర్ పోస్టు విషయంలో ఆయన ఉత్తరాంధ్రకు ప్రాముఖ్యత ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేత తమ్మినేని సీతారాంకి ఆ పదవి వరించింది. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అనుసరించారని అంటున్నారు. పైగా హోంమంత్రి, స్పీకర్ పోస్టులను ఉత్తరాంధ్రకే కేటాయించారు. ఉమ్మడి విశాఖకే ఆ పదవులు దక్కాయి. ఈ విధంగా బాబు జగన్ ఫార్ములానే అనుసరించారు అని అంటున్నారు. అయితే టీడీపీ ఇక్కడ చేసిన మార్పు చూస్తే గనుక ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి స్పీకర్లు ఎవరూ ఇప్పటిదాకా లేరు. అలాగే హోంమంత్రి చేసిన వారు కూడా లేరు. అదే శ్రీకాకుళం నుంచి స్పీకర్లుగా చేసిన వారు ఉన్నారు. సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా కొన్నాళ్ళు చేశారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాకే ఈ కీలక పదవులు ఇచ్చి బాబు తన మార్క్ అలా చాటారని అంటున్నారు. విశాఖ జిల్లాకు ఎక్కువ ప్రాముఖ్యతను రాజకీయంగా, రాజ్యాంగ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. పదవుల విషయంలో సమతూకం పాటించినట్లయింది. శ్రీకాకుళం జిల్లాకు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు దక్కితే విజయనగరానికి 2 రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి. విశాఖ జిల్లాకు 1 మంత్రి పదవితో పాటు స్పీకర్ దక్కింది. పైగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని విశాఖ సిటీకి కేటాయించారు. ఈ విధంగా బీసీల ఖిల్లాగా పేరున్న ఉత్తరాంధ్రలో టీడీపీ తనదైన శైలిలో సామాజిక, రాజకీయ కూర్పుని చేసినట్లు అయింది అని అంటున్నారు. తాడేపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారన్న కారణంతో బాబు సర్కార్ కూల్చివేసింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోందో ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జగన్ తెలిపారు. జగన్ ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతోందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అని ఆయన తెలిపారు.
ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలతో చంద్రబాబు రక్తాన్ని పారిస్తున్నారని జగన్ ఘాటు విమర్శ చేశారు. ఈ ఘటన ద్వారా బాబు 5 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతుందని జగన్ వెల్లడించారు. అయితే తమ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొంటాయని ఆయన పేర్కొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయ కూల్చివేతను ఆ పార్టీ ఎంత సీరియస్గా ఉందో జగన్ ఎక్స్లో పెట్టిన పోస్టే తెలియచేస్తోంది. ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ను నిందించడంలో ఆశ్చర్యం లేదు. పిఠాపురంలో పవన్కు ప్రధాన ప్రత్యర్థి తానే అయినట్టుగా ముద్రగడ అప్పట్లో రెచ్చిపోయారు. సవాలుకు కట్టుబడి పేరు కూడా మార్చుకున్నారు. ట్రోలింగ్కు గురవుతున్నారు కాబట్టి పవన్ను తిడుతుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన విడుదల చేసిన వీడియోలో మేం అనాథలం సార్, మాకు ఎవరూ లేరు సార్ అంటూ చెప్పిన మాటలే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఈ కాపు నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు గనక ఆయన పార్టీ నుంచి దూరం జరిగినట్లేనా అనే అభిప్రాయాలు పలువురిలో కలుగుతున్నాయి. పేరు మార్చుకున్నందుకు గాను ముద్రగడను తిడుతూ అనేక మంది మెసేజ్లు పెడుతున్నారట. అవన్నీ పవన్ కళ్యాణ్ అభిమానులే పెడుతున్నారనేది ఆయన ఆరోపణ. ఇలా బూతులు తిట్టించే బదులు మా కుటుంబంలోని 7గురిని ఒకేసారి చంపేయండి అంటూ ఆయన రెచ్చిపోయారు. అంతవరకు ఆవేశం ఓకే, కానీ చంపిన ఎవరు అడగరు, మాకు ఎవరూ లేరు సార్, మేం అనాథలం సార్ అంటూ సన్నాయి నొక్కిలే అర్థం కావడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అండగా నిలబడే పరిస్థితి లేదని ఆయన ఈ మాటల ద్వారా సంకేతాలు ఇవ్వదలుచుకున్నారా అని పలువురిలో సందేహం కలుగుతోంది. ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అనే ముద్రతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తానని, జగన్ తనకు ఏ పదవి ఇస్తే అది తీసుకుంటానని ఆ సందర్భంలో ముద్రగడ చెప్పారు. కాపుల కోసం చాలా పోరాటాలు చేసినట్టు ముద్ర ఉన్న ముద్రగడ వలన ప్రయోజనం ఉంటుందని జగన్ కూడా ఆశించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఓట్లను ప్రభావితం చేయడం కాదు కదా, తన సొంత ఊరు సొంత ప్రాంతంలో కూడా ఆ బలం ముద్రగడకు లేదని ఎన్నికలు తేల్చేశాయి. జగన్ ఓడిపోయిన తర్వాత ఆయన ద్వారా తనకు దక్కే రాజకీయ పదవులు కూడా ఉండబోవనే క్లారిటీ వచ్చిందేమో కానీ ముద్రగడ ఇప్పుడు మేం అనాథలం అనే బేల పలుకులు పలుకుతున్నారని ప్రజలు విశ్లేషిస్తున్నారు. ఇంతటి సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి నాయకుడికి అండగా ఉండాల్సింది పోయి ముందే పలాయనం చిత్తగిస్తున్నట్టుగా ఈ వైఖరి ఉన్నదని అంటున్నారు. వైసీపీ గౌరవం పరంగా ఆయనకు చేసిన నష్టం ఏమీ లేకపోయినా ఆ పార్టీని ఆయనే వదిలించుకోవాలనుకున్నట్టుగా ఈ వ్యాఖ్యలున్నాయని వినిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ ప్రాధాన్య అంశాలేంటో కొన్ని రోజులుగా అందరూ చూస్తున్నారు. రాజకీయంగా వైసీపీని కనుమరుగు చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో తన వారసుడికి రాజకీయంగా ఎదురు లేకుండా చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఇది ప్రకృతి విరుద్ధమని, ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం కుదరదని ఆయనకు తెలియంది కాదు. అలాగని చంద్రబాబు ఊరికే కూర్చోరు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై కంటే వ్యక్తిగత ఎజెండా నెరవేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారనే భావన క్రియేట్ చేయడంలో చంద్రబాబు సర్కార్ విజయవంతమైంది. గతంలో జగన్ సర్కార్ 10% కూల్చివేతలకు పాల్పడితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసిందని జనం అనుకుంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాలపై ప్రజల్లో అసహనం ఏర్పడింది. నిజానికి చంద్రబాబు సర్కార్ నుంచి ఇలాంటివి ప్రజలు కోరుకోవడం లేదు. జగన్ కంటే భిన్నమైన జనరంజకమైన పాలన అందిస్తారని ఆశించారు. రైతు భరోసా, తల్లికి వందనం, అరియర్స్తో కలిపి పెంచిన పెన్షన్లు, అలాగే 50 ఏళ్లు దాటిన బీసీలు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మెగా డిఎస్సిపై ప్రకటన ఓకే, ఇక మిగిలిన తంతు ఎప్పుడు ఎలా సాగుతుందో అని నిరుద్యోగోపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. గతంలో జగన్ సర్కార్ కూల్చివేతలు 5 ఏళ్లు తిరిగేసరికి ఎవరి కూల్చివేతకు దారితీశాయో అందరికీ తెలిసిందే. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలిస్తే ఎవ్వరినీ ప్రజలు వదిలిపెట్టరు. ఈ సూత్రం కూటమి ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. అయితే అన్నీ తెలిసి కూడా కూల్చివేతలకు తెరలేపారంటే భవిష్యత్ పరిణామాలకు సిద్ధమయ్యే చర్యలు తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇక చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. బహుశా ఏదైతే అది కానీలే అని తెగింపు ధోరణితో పాలకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉంటే కూల్చివేతల ఆలోచనలే తప్ప నిర్మాణాలపై ఉండదేమో. అధికారాన్ని మంచి కోసం ఉపయోగిస్తే ప్రజాదరణ పొందొచ్చు, కానీ కక్ష కార్పణ్యాలకు తీర్చుకోవడానికైతే మాత్రం ఇవన్నీ తాత్కాలిక ఆనందం మిగుల్చుతాయని హెచ్చరించక తప్పదు. ప్రతి కూల్చివేత కొత్త నిర్మాణానికి, అలాగే ప్రతి వినాశనం మరో సృష్టికి హేతు అవుతాయి. తాజాగా కొత్త ప్రభుత్వ కూల్చివేతలు భవిష్యత్తులో కొత్త నిర్మాణాలకు దారి తీస్తాయనడంలో సందేహం లేదు. అయితే అవి ఎలాంటివో ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. ప్రకృతి కాలం కంటే ఏ అధికారం గొప్పది కాదు. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.